యమన్లో కేరళ నర్సు నిమిషాకు ఉరిశిక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లడ్ మనీని ఒప్పుకోవడం లేదు బాధితుడు తలాల్ కుటుంబం. అయితే డబ్బులతో రక్తాన్ని కొనలేరు అంటున్నారు తలాల్ ఫ్యామిలీ. అయితే నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది కానీ రద్దు కాలేదని వివరణ ఇచ్చింది. యమన్లో కేరళ నర్సు నిమిషా ప్రియా ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లిస్తామని నిమిషా కుటుంబం ఆఫర్ను తిరస్కరించారు. డబ్బుతో రక్తాన్ని కొనలేరని అంటోంది బాధితుడు తలాల్ కుటుంబం. నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది, రద్దు కాలేదు అని వాళ్లు స్పష్టం చేశారు. వాస్తవానికి ఇవాళ ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే కేరళ మత పెద్ద అబూబాకర్ జోక్యంతో ఉరిశిక్ష వాయిదా పడింది. యమన్లో కేరళ నర్సు నిమిషాకు ఉరిశిక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లడ్ మనీని ఒప్పుకోమని తలాల్ కుటుంబం క్లారిటీగా చెప్పేసింది. డబ్బులతో రక్తాన్ని కొనలేరు అంటూ కామెంట్ చేసింది తలాల్ ఫ్యామిలీ. నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది కానీ రద్దు కాలేదు అని వివరణ ఇచ్చింది. యమన్లో కేరళ నర్సు నిమిషా ప్రియా ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లిస్తామని నిమిషా కుటుంబం ఆఫర్ను తిరస్కరించారు. డబ్బుతో రక్తాన్ని కొనలేరని అంటోంది బాధితుడు తలాల్ కుటుంబం. నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది, రద్దు కాలేదని వాళ్లు స్పష్టం చేశారు. వాస్తవానికి ఇవాళే ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే కేరళ మత పెద్ద అబూబాకర్ జోక్యంతో ఉరిశిక్ష వాయిదా పడింది.